మాటరాని మౌనమిది. మా ఏజిల్ పాపేమో బౌ బౌ అంటుంది. మాటరాని మౌనమిది. పామేమో బుస్ బుస్ అంటుంది. మాటరాని మౌనమిది. పిల్లేమో మియావ్ మియావ్ అంటుంది. మాటరాని మౌనమిది. మేకేమో మ్యా మ్యా మే అంటుంది. మాటరాని మౌనమిది. మాటరాని మౌనమిది. ఏమిటో చెప్పలేను. మూగజీవులు కోడేమో కుక్ 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 అంటుంది. ఎద్దేమో మే మ్యావ్ అంటుంది. గొర్రెమో గోంగ్ 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 అంటుంది. గుర్రమేమో గ్వావ్ 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 అంటుంది. మాటరాని మౌనమిది. ఈ మూగజీవులని అర్థం చేసుకోవాలంటే కష్టముంది. మాటరాని మౌనమిది. మాటరాని మౌనమిది. ఇంటికి రానంటుంది మా ఏజిల్ పాప. అలిగింది. ఇంటికి రానంటుంది మా ఏజిల్ పాప. వర్షంలోనే తడుస్తానంటుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు అలిగిందో. ఆటికి బొమ్మ తెచ్చిచ్చాను. ఎందుకు అలిగిందో. వర్షంలోనే తడుస్తానంటుంది. రమ్మంటే రానంటుంది. ఏమిటో అర్థం కాలేదు. మా ఏజిల్ పాప అర్థం చేసుకోలేదు. ఎందుకమ్మా ఏజిల్ పాప బౌ బౌ అంటుంది. నేనేమన్నా మాట్లాడితే బౌ బౌ అంటుంది. ఏడుస్తుంది పాప ఏజిల్ పాప. మా ఏజిల్ పాప. రామ్మ ఇంటికి పోదామంటే రాను అంటుంది. రాను అంటుంది. ఏమి చెయ్యాలో నాకు అర్థం